నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివెళ్లి జనసేన పార్టీలో చేరారు. కలిగిరి మండల అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ అధ్యక్షతన నీలి ఓబయ్య సమక్షంలో కలిగిరమ్మ దేవస్థానం నుండి భారీ ర్యాలీతో బయలుదేరి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా సభలో మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఉదయగిరి నియోజకవర్గం జనసేన అడ్డా అని, ఇంతకు మునుపే ఎన్నో కార్యక్రమాల్లో ఈ విషయాన్ని తెలియజేశారని, నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీలో ఉన్నటువంటి ఐక్యత రాష్ట్రంలోని ఇంకెక్కడ లేదని, టీడీపీ జనసేన ఐక్యత విధానం రాష్ట్రంలో ప్రత్యేకమన్నారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్, అలానే అప్పుల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదే అంటే ఆంధ్రప్రదేశ్. అలానే నమ్మించి మోసం చేసిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అలానే ఉపాధ్యాయుల మీద కక్ష కట్టి సాధించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అలానే అంగన్వాడీ వాళ్ళు పాపం వాళ్ళు చేసే చాకరీ పిల్లలకు కానీ ప్రతి దీనిలో కూడా మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా పాపం ఇన్ని రోజుల నుంచి కష్టపడి రోడ్డు ఎక్కించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అలానే మున్సిపల్ కార్మికులు వాళ్ళు పాపం మనకి ఎంత సేవ చేస్తుంటారు. వాళ్ళ ఇబ్బందుల్ని వాళ్ళ బాధ్యతలను కూడా తెలుసుకోకుండా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. బేల్దార్ వ్యవస్థ మొత్తం కూడా ఈ రోజు చిన్న ఇల్లు అలాంటి చిన్న షెడ్ వేసుకోవాలంటే మన ఏరియాలో నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి. అదేవిధంగా ఈరోజు సభకి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఆమంచి స్వాములు గారు రాష్ట్ర కమిటీలో ఉన్నారు. అదేవిధంగా కీర్తన గారు మా రాష్ట్ర అధికార ప్రతినిధి. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలినేని రామారావు గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇది నేను కలిగిరికి 2వ సారి రావటం మండలానికి. ఎప్పుడు వచ్చినా కానీ ఇంతమంది జనప్రబంజనం చూస్తుంటే జనసేన పార్టీ అడ్డా ఈ ఉదయగిరి నియోజకవర్గం అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాగా ఆదరిస్తున్నారు. ఉదయగిరిలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గంలో నాకు ఇష్టమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఉదయగిరి నియోజకవర్గం. ప్రతి సభలో నేను చెప్తాను. ఇక్కడున్నంత కార్యకర్తలు, నాయకులు మిగతా జిల్లాల్లో కూడా ఇంత బాగా పనిచేయరు. ఎంతో సమన్వయంతో పనిచేస్తారు. కేవలం వాళ్ళకి ఒకటే ఎజెండా, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలా, జనసేన పార్టీని గెలిపించుకోవాలా, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకునే ప్రతి ఒక్క నాయకులకి, ఉదయగిరిలో ఉన్న కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా మన కలిగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి మా ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా చేసినటువంటి కమిటీ వారికి, అలానే మా బ్రదరు మనుక్రాంత్ రెడ్డి గారికి, అలానే టీడీపీ ఇన్ఛార్జి గారికి, అలానే మా సిస్టరు కీర్తన గారు, మా అక్కయ్య విజయలక్ష్మి గారు, తోటి అక్క చెల్లెలందరూ కూడా, అలానే ఈరోజు చేసినటువంటి వాబయ్య గారికి, అలానే మన ఉదయ్ గారికి, కట్టె వెంకటేశ్వర గారికి, లక్ష్మణరావు గారికి, ఎంత తదితర పెద్దలందరూ కూడా, ఎందుకంటే నాకు పేర్లు కూడా తెలియదు. ఇక్కడంతా కొత్తగా ఫస్ట్ గా వచ్చాను. అడిగి రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత మన అన్నగారు, మన బ్రదరు మనుక్రాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతి మండలంలో ఇదే విధంగా వైసీపీ నుంచి కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి, ఎందుకంటే ఆయన అందరిలాంటి నాయకుడు కాదు. ఆయన శ్రమపడి చెమటోర్చిన డబ్బుతో పేదలకి దాన ధర్మాలు చేసి ఆదుకునే వ్యక్తి రాష్ట్రంలో ఎవరున్నా ఉన్నారంటే ఎవరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఆధ్వర్యంలో రాజకీయంగా తెలుగుదేశం నారా చంద్రబాబు గారు ఆయన ఎంతో ఒక గొప్ప రాజకీయానికి సంబంధించినటువంటి ఒక పండితుడు. బలంగా ఉంది. ఈ రోజు ఈ ఓబయ్య గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం చూస్తుంటే మన బలం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ
జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళందరి సలహాలతో మనం నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కష్టపడి టీడీపీతో మనం కలిసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని 2024లో మనం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ స్థాపించాలని మీ అందరికి నేను విన్నవించుకుంటున్నాను. ఆయన ఎన్నికల ముందు ముద్దుల మీద ముద్దులు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గుద్దుల మీద గుద్దులు గుద్దుతున్నాడు. ఎవరిని చూసినా ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకేమీ లేదు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత గాలికి వదిలేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు మాట్లాడారు వైఫల్యాల గురించి. మేము ఒకటే చెప్తున్నాం, అసలు ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు? అసలు బుద్ధున్న వాళ్ళు ఎవరన్నా ఓటేస్తారు? అసలు చూస్తున్నా నేను మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి చీప్ లిక్కర్ ఆరోగ్య సమస్యలు తెస్తున్న వాళ్ళు అసలు ఎవరన్నా ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డికి? అదే విధంగా మహిళలు అసలు రోజు కరెంటు బిల్లులు, నెలకొచ్చే కరెంటు బిల్లులు కట్టుకోలేక ఎంతో మంది అవస్థపడుతున్నారు. మహిళలు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళరు. రైతులు గిట్టుబాటు ధర లేక, అదే విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా అవస్థలు పడుతున్న రైతులు ఎవరైనా. అదే విధంగా రోడ్లు చూస్తే ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి. ఇది ఒక గోతుల ఆంధ్రప్రదేశ్ లాగా తయారైపోతుంది. నిజంగా చూస్తే సంఘం నుంచి కూడా మనం ఇక్కడికి కలిగిరికి రావాలంటే రోడ్డు ఎంత దారుణంగా ఉంది. ఒక పడవలో వచ్చినట్టుంది. నిజమా కాదా? ఎంత దారుణంగా ఉంది. అసలు రోడ్లు కూడా సరిగ్గా లేని దుస్థితిలో ఈ ప్రభుత్వం వైసీపీ పాలన ఉందంటే మనందరూ కూడా ఆలోచించాలి. రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానివ్వండి, వాళ్ళని తప్పకుండా మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు కోరుకుంటున్నట్టు జనసేన పార్టీ, టీడీపీ ఈ రోజు కలిసి ప్రయాణం చేస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా వెళ్లి ఏ రాజకీయ లబ్ధి కూడా చూడకుండా మద్దతు ఇచ్చారు. అలాంటి వ్యక్తి నిజంగా ఈ రోజు టీడీపీలో పై క్యాడర్ నుంచి చిన్న క్యాడర్ వరకు కూడా అందరూ కూడా ఆయన్ని ఓన్ చేసుకున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసింది చిన్న సహాయం కాదు, అది కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి చేశారు. ఎక్కడ చూసినా కానివ్వండి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ, టీడీపీ అండర్స్టాండింగ్ కానివ్వండి, ఇద్దరు కలిసి వెళ్లే విధానం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుందని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే జనసేన పార్టీ, టీడీపీ ఎక్కడ కార్యక్రమం, ఉమ్మడి కార్యక్రమం జరిగినా జనసేన వాళ్ళు వస్తారు. అదే జనసేన టీడీపీ వాళ్ళ కార్యక్రమం చేస్తే జనసేన వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళ కార్యక్రమం చేస్తే టీడీపీ వాళ్ళు వస్తారు. ప్రపంచం సృష్టించాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే అలాగే ప్రతి మండలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు